Hello all, welcome back to our channel. So students, in this video we will discuss unit number 4 of FA2 subject, that is accounting from incomplete records, accounts from incomplete records. Here in this video you will have two methods. The first one is single entry system method, problematic method. Second method is conversion method. Okay, out of these two methods prepare any one method. So here in this video we will only discuss single entry system problematic questions because this will be useful to you all, okay, and easy to understand it. Okay, two questions lo oka question single entry, inkoka question conversion nunchi adugutadu. So elako manam okate question attempt cheyali kabatti సింగిల్ ఎంట్రీ నేర్చుకుంటే ఈజీగా మీరు 12కి 12 మార్క్స్ అనేది మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఈ వీడియోలో చెప్పిన అట్టుగా ఫాలో అవుతాయి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇది క్వశ్చన్. రవి కీప్స్ హిస్ బుక్స్ ఇన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అన్నాడు. క్వశ్చన్లో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని అన్నాడంటే మనము చేయాల్సిందే, ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు, 1st January 2014 వాడి అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇచ్చిండు. క్రెడిటార్ ఈజ్ అ లయబిలిటీ, అవునా, 20,000. క్యాష్ ఈజ్ అన్ అసెట్ 300. క్యాష్ ఎట్ బ్యాంక్ ఈజ్ అన్ అసెట్ 10,500. సన్రీ డెటార్స్ ఈజ్ అ అసెట్ 40,000. స్టాక్ ఈజ్ అన్ అసెట్ 10,000. ప్లాంట్ ఈజ్ అన్ అసెట్ 20,000. అంటే ఇవన్నీ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్కి అసెట్స్ అండ్ లయబిలిటీస్ చెప్పినాడు. ఇప్పుడు 31st December అంటే క్లోజింగే కదా. సో క్లోజింగ్ పొజిషన్ వాజ్ క్రెడిటార్స్ అంటే లయబిలిటీ, మళ్ళీ క్లోజింగ్ క్యాష్, క్లోజింగ్ సన్రీ డెటార్స్, క్లోజింగ్ స్టాక్, క్లోజింగ్ ప్లాంట్స్, క్లోజింగ్ థింగ్ అనమాట. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చిండు, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చిండు. మళ్ళీ ఏమంటున్నాడు, రవి డ్రూ 500 ఎట్ ఎవ్రీ మంత్ 500 రూపీస్ డ్రాయింగ్స్ తీసుకుంటున్నాడంట. డ్రాయింగ్స్ డ్రూ అన్న, విత్ డ్రా అన్న, ఇఫ్ ఈస్ టేకింగ్ అన్న డ్రాయింగ్స్ అని అర్థం. పర్ మంత్ 500 అంట. దాన్ని మనం 12 monthsకి కన్సిడర్ చేసుకోవాలి. హీ ఇంట్రడ్యూస్డ్ అడిషనల్ క్యాపిటల్ ఎప్పుడైనా మనము మైనస్ చేసుకోవాలి. ఎక్కడికి మైనస్ చేసుకోవాలనేది చెప్తాను. ఇంకేమంటున్నాడు, డిప్రిసియేషన్ ఎట్ 10% ఆన్ ప్లాంట్ మీద అంటే క్లోజింగ్ ప్లాంట్ తీసుకోవాలి, ప్లాంట్ మీద 10%. అండ్ రిజర్వ్స్ ఎప్పుడైనా మనం డెటార్స్ మీద చేస్తాం కదా, సో 2% ఏమో డెటార్స్ మీద చేయాలి, ఓకేనా. యు ఆర్ రిక్వైర్డ్ టు అ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్. ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ యొక్క ప్రొఫార్మా ఏముంటుందంటే ఇది ప్రొఫార్మా, ఓకేనా. వాట్ ఈస్ దట్ ప్రొఫార్మా? క్యాపిటల్ ఎట్ ఎండ్, క్లోజింగ్ క్యాపిటల్ ఎంత ఉంది అందులోకేని ఓపెనింగ్ క్యాపిటల్ మైనస్ చేయాలి. క్లోజింగ్ క్యాపిటల్కేని ఓపెనింగ్ క్యాపిటల్ మైనస్ చేయాలి. వచ్చే అమౌంట్కి క్వశ్చన్లో వాడేమన్నా డ్రాయింగ్స్ తీసుకుంటుండా, డ్రాయింగ్స్ యాడ్ చేసుకోవాలి, ఓకేనా. డ్రాయింగ్స్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ అడిషనల్ క్యాపిటల్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేసినంటే అది మనం మైనస్ చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ డిడక్షన్స్ కాడ మనకి ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ 2% అన్నాడు, డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ 10% అన్నాడు. అంటే ఆ రెండు డిప్రిసియేషన్ అమౌంట్లు ఏవైతే ఉన్నాయో అవి క్యాలిక్యులేట్ చేసి మనం మైనస్ చేసుకుంటే వచ్చేదాన్ని నెట్ ప్రాఫిట్ అయినా నెట్ లాస్ అని అంటాం. ఒకవేళ పాజిటివ్ బ్యాలెన్స్ వచ్చిందనుకో నెట్ ప్రాఫిట్ అంటాం, నెగిటివ్ బ్యాలెన్స్ వచ్చిందనుకో నెట్ లాస్ అని అంటాం, ఓకేనా. కానీ క్వశ్చన్లో వాడు ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్ ఇవ్వలేదు. మనం కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఓపెనింగ్ డేట్లో ఉన్నాయన్నీ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ కదా. సో స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ యాజ్ ఆన్ 1st January 2014. అసెట్స్, లయబిలిటీస్లో క్రెడిటార్స్ 20,000 ఇచ్చిండు, అసెట్స్లో డెటార్స్ ఇచ్చిండు 40,000, క్యాష్ ఎట్ బ్యాంక్ 10,500, క్యాష్ ఇన్ హ్యాండ్ 300, స్టాక్ 10,000, ప్లాంట్ 20,000. ఇఫ్ యూ యాడ్ దిస్ టోటల్ 80,800 వస్తుంది. 80,800లకేని 20,000 మైనస్ చేస్తే రిమైనింగ్ వచ్చేదాన్నే ఓపెనింగ్ క్యాపిటల్ అంటాం. ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత వస్తుంది అప్పుడు మనకి 60,800 వస్తుంది. అంటే మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్ కంపల్సరీ కావాలి. అది కావాలి అని అంటే మనము ఇక్కడ డైరెక్ట్ ఇవ్వకుండా ఇండైరెక్ట్గా బ్యాలెన్స్ షీట్ ఇచ్చింది. సో వీ నీడ్ టు క్యాలిక్యులేట్ క్యాపిటల్ అనమాట, ఓకేనా. ఓపెనింగ్ అసెట్స్, ఓపెనింగ్ లయబిలిటీస్ వేసి రిమైనింగ్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ని మనం ఓపెనింగ్ క్యాపిటల్ అంటాం. సేమ్ అలాగే క్లోజింగ్ దానికి కూడా క్లోజింగ్ సైడ్ ఉన్న అసెట్స్, క్లోజింగ్ సైడ్ ఉన్న లయబిలిటీస్ ఇవన్నీ యాడ్ చేసుకుంటే 1,28,500 వచ్చింది. 1,28,500లకి
ఇది మైనస్ చేసుకుంటే 35,000, రిమైనింగ్ బ్యాలెన్స్ వచ్చేసి ఎంత 93,500. గాట్ ఇట్. ఈ 93,500 క్లోజింగ్ క్యాపిటల్. ఇప్పుడు జస్ట్ ప్రొఫార్మాలోకి కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా. క్లోజింగ్ క్యాపిటల్ ఎంత వచ్చింది 93,500. ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత వచ్చింది 60,800. 90,500కి 60,800 మైనస్ చేస్తే వచ్చేది 32,700. క్వశ్చన్లో వాడు రవి 500 ఎవ్రీ మంత్ డ్రా చేసుకుంటున్నాడు అని చెప్పినాడు కదా. ఓకేనా. పర్ మంత్ 500 అన్నప్పుడు 12 మంత్స్కి ఎంత అవుతుంది 6,000 అవుతుంది. అంటే అది మనం యాడ్ చేసుకోవాలి. డ్రాయింగ్స్ ఎప్పుడైనా మనం యాడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, క్వశ్చన్లో వాడు ఏమైనా అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ అని వచ్చింది అనుకోండి, దాన్ని మనం మైనస్ చేయాలి. వాడు ఏమన్నాడు అడిషనల్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ 25,000 అన్నాడు కదా. అంటే ఈ 25,000 మైనస్ చేసుకోవాలి. మైనస్ చేసుకుంటే 13,700 వస్తుంది. ఇంకొకటి అడ్జస్ట్మెంట్స్లో వాడు డిప్రిసియేషన్ ఇస్తాడు. డిప్రిసియేషన్ ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఎప్పుడైనా డెటార్స్ మీద ఉంటుంది. అంటే మనకి ఓపెనింగ్ అసెట్స్ ఉంది, క్లోజింగ్ అసెట్స్ ఉంది. అంటే ఓపెనింగ్ డెటార్స్ ఉంది, క్లోజింగ్ డెటార్స్ ఉంది. ఈ 2% ఎప్పుడైనా దేని మీద చేయాలంటే క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ మీద చేయాలి. క్లోజింగ్ దాంట్లో డెటార్స్ వాల్యూ ఎంత ఉంది 49,000 ఉంది. 49,000కి 2% చేస్తే 980. ప్లాంట్ ఎంత ఉంది 45,000 ఉంది. 45,000కి 10% చేస్తే 4,500. ఇవి రెండు ఇందులోకేని మైనస్ చేసుకుంటే వచ్చేదే నెట్ ప్రాఫిట్ ఆఫ్ ది ఇయర్. ఒకవేళ నెగిటివ్ అంటే మైనస్లో వచ్చిందనుకో నెట్ లాస్ అని అర్థమవుతుందా. జస్ట్ ఇక్కడ మీరు అసెట్స్ ఏందో లయబిలిటీస్ ఏందో గుర్తుపట్టాలి. ఓపెనింగ్ అసెట్స్, క్లోజింగ్ అసెట్స్ అంటే ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్ కనుక్కోవాలి. ప్రొఫార్మాలో ఏమేమి వస్తాయి క్లోజింగ్ క్యాపిటల్కేని ఓపెనింగ్ క్యాపిటల్ మైనస్, యాడిషన్ డ్రాయింగ్స్, అడిషనల్ క్యాపిటల్ మైనస్ చేయాలి, డిప్రిసియేషన్ కూడా మైనస్ చేయాలి. లైక్ దట్ యూ నీడ్ టు డూ ఇట్. ఓకే. ఇక్కడ I will give some homework questions. You need to do that homework questions. ఈ లెసన్ నుంచి 12 మార్క్స్ క్వశ్చన్ ఈ సింగిల్ ఎంట్రీ నుంచి వస్తుంది. సింగిల్ ఎంట్రీలో ఇది ఒకటే మెథడ్ ఉంది, ఇంకొకటి కన్వర్షన్ మెథడ్ ఉంది. కానీ సో ఇప్పుడున్న ప్రజెంట్ టైంలో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ నేర్చుకోండి. కన్వర్షన్ మెథడ్ చాలా హార్డ్గా ఉంటుంది. సో అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది అండర్స్టాండ్ అవ్వడానికే. సో ఒకవేళ అది అర్థం చేసుకుంటే వేరే చాప్టర్స్ మీరు ఈజీగా మర్చిపోతారు. కాబట్టి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ నుంచి కంపల్సరీగా ఇలాంటి క్వశ్చన్సే అడుగుతాడు. దట్ ఈస్ 12th ఏలకైనా 12th బీలకైనా ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా. ఇది హోంవర్క్ చేయండి. ఇందులో ఏమంటున్నాడు అని అంటే ఇక్కడ చూడండి 31st December 2017, 2018. 2017ది ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్ ఇచ్చిండు. క్యాష్ అసెట్, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ లయబిలిటీ, స్టాక్ అసెట్, క్రెడిటార్స్ లయబిలిటీ, డెటార్స్ అసెట్, బిల్స్ రిసీవబుల్ అసెట్, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ అసెట్, ఫర్నిచర్ అసెట్. అంటే అసెట్స్ అంటే ఓపెనింగ్ అసెట్స్, క్లోజింగ్ అసెట్స్ వేసుకోండి. అంటే ఓపెనింగ్ క్యాపిటల్ కనుక్కోండి, క్లోజింగ్ క్యాపిటల్ కనుక్కోండి. డ్రాయింగ్స్ ఎంత అంటున్నాడు 12,000 అంటున్నాడు. ఈ 12,000 యాడ్ చేసుకోవాలి. డిప్రిసియేషన్ 5% బిల్డింగ్స్ మీద, ఫర్నిచర్ మీద 10%, డౌట్ఫుల్ డెట్స్ మీద 5%. అంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఏమో 1,80,000 వాల్యూ మీద 5% చేయాలి. ఫర్నిచర్ 46,000 మీద 10% చేయాలి. డెటార్స్ వాల్యూ 80,000 మీద 5% చేయాలి. ఇలా చేస్తే మీకు వచ్చే ఆన్సర్ వచ్చేస్తుంది. నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ వస్తుంది. ఇది 12 మార్క్స్. అంటే మొత్తం మీరు 3 డబ్బాలు గీయాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్. ఓకేనా. ఈ 3 ఇది కూడా హోంవర్క్ చేయండి. ఇది కూడా ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా పాస్ అయిపోతారు. ఓకేనా. సో పాసింగ్ మార్క్స్కి ఈ చాప్టర్ చాలా ఉపయోగపడుతుంది. ఇది కూడా హోంవర్క్ ఏమా. సో ఇక్కడ స్వామి ఇంట్రడ్యూస్డ్ 50,000 as ఫర్దర్ క్యాపిటల్. ఫర్దర్ క్యాపిటల్ అన్నా అడిషనల్ క్యాపిటల్ అన్నా ఒకటే. గాట్ ఇట్. కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఇక్కడ ఏమంటున్నాడు బిజినెస్ విత్ డ్రా 2,500 పర్ మంత్. 25,500 విత్ డ్రా అవుతుందంట. అంటే డ్రాయింగ్స్ 2,500 into 12 చేసుకోవాలి. అది మనం యాడ్ చేసుకోవాలి. డిప్రిసియేషన్ అండ్ ఫర్నిచర్ 10% మైనస్ చేస్తాం. రిటర్న్ ఆఫ్ 3,000 మైనస్ చేస్తాం. సో ఇది కూడా హోంవర్క్ చేయండి. ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా. సో ఇక్కడ ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో ఇవన్నీ మీరు చేయొచ్చు. ఇది కూడా హోంవర్క్. ఓకేనా. సో ఫార్మాట్ నేను ఏం చెప్పిందో ఆ ఫార్మాట్ పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే
ఈ యూనిట్లకి 12 మార్క్స్ లాంగ్ అండ్ 4 మార్క్స్ క్వశ్చన్ కూడా కంపల్సరీగా వచ్చే ఛాన్స్ ఉంది సింగిల్ ఎంట్రీ నుంచే. సో టోటల్ 16 మార్క్స్ వెయిటేజ్ అనేది మీరు ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా, మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అర్థమవుతున్నాయా లేదా, ఎవరైనా లాస్ట్ వరకు చూస్తున్నారా లేదా అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మేబీ చాలామంది స్కిప్ చేస్తూ ఉండొచ్చు. సో స్కిప్ చేస్తే మాత్రం ఈ వీడియో అయితే అర్థం కాదు. So this is all about the video, students. I hope you have got clarity. If you like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your friends and groups. Okay, so this video will be useful for them also. ఒకవేళ మన ఛానల్ 50K కి దగ్గరలో ఉంది కాబట్టి అందరి చేత సబ్స్క్రైబ్ చేయించేసుకోండి. మీ ఎగ్జామ్స్ అయిపోయే లోపల 50K సబ్స్క్రైబర్స్ అయిపోతే ఐ విల్ ఆల్సో ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. ఓకేనా స్టూడెంట్స్, నోట్స్ పీడిఎఫ్స్ అన్ని టెలిగ్రామ్లో ఉన్నాయి. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. జాయిన్ అవ్వండి, ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా, సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ స్టూడెంట్స్.